కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చీడిమెట్ల బౌద్ధనగర్లో వెలిసిన సాయి సన్నిధానం అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. గత 8 ఏళ్లుగా కమిటీ సభ్యులందరూ ఏకతాటిపై నిలిచి క్రమశిక్షణతో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు ఈ ఏడాది కూడా భక్తి శ్రద్ధల మధ్య ముగిశాయి. శ్రీ సాయినాథుని ఆశీస్సులతో జరిగిన ఈ వేడుకలకు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు మరియు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బౌద్ధనగర్ సాయి సన్నిధానం 8 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అట్టహాసంగా సాగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించిన ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గత 8 సంవత్సరాలుగా కమిటీ సభ్యులు పి సుబ్బారావు, పి సుశీల్ కుమార్, బిఎన్ మధుకృష్ణారావు, చక్రవర్తి, వెంకటేశ్వరరావు, నరసింహులు, ముత్యంరెడ్డి, నాగేశ్వరరావు, మల్లికార్జున్, వెంకటేష్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ ఎంతో అన్యోన్యంగా ఒకే మాటపై నిలిచి ఉత్సవాలు విజయవంతం చేస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో కుంట సిద్దిరాములు, జ్ఞానేశ్వర్ మరియు కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని సేవలు అందించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇది నాదే అనుకున్న వాళ్ళు కూడా చూసాం. అలా కాకుండా చక్కగా ఇది కూడా ఈ దేవాలయంలో కూడా నా భర్త చేస్తున్న దాంట్లో ఎంతవరకు నేను పాత్ర నిర్వహించడంతో అన్నింటికి కూడా ఎటువంటి ఈగో అనేది ఏమీ లేకుండా చక్కగా సేవలు అందిస్తున్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా మనం ఒకసారి అదేవిధంగా సోదరీమణులు ఎంతో మంది చక్కగా ప్రతిరోజు చక్కగా ఈ ప్రతి గురువారం మనం చక్కగా గురువారం కానివ్వండి. అదేవిధంగా ఇంకొకటి పేరు మర్చిపోయి ఎక్కడ కంట్రోల్ ఎక్కడ తప్పకుండా చక్కగా చేసినట్టు మన వెంకటేశ్వరరావు గారు కూడా మనం చేద్దాం. అదేవిధంగా మన టి నాగేశ్వరరావు గారు, వీరికి ఏదో అంటారు 1000 పూజలాగా చాలా దేవాలయాలు ఉన్నాయి. మొత్తం ప్రతి కాలనీ ఎక్కడ ఉన్నాడంటే ఇప్పుడు ప్రస్తుతం 1000 కాలనీలు 3 కాలనీలు వేసుకుంటూ అనుకుంటాడు. కానీ ఒకడే హస్బెండ్ చక్కగా ఎవరు అయినా కానీ కాదండి. అదేవిధంగా అన్ని దేవాలయానికి కూడా తన వంతు పాత్ర చేస్తాడు. ఇక మన దేవాలయం గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఏం అడిగినా కానీ ఒక టైంలో అయితే అన్నప్రసాదానికి ఏది ఇబ్బంది పడుతున్నాం అంటే నేను పెట్టుకుంటాను, ఏ రోజు లేకుండా అన్ని రోజు పెడతాను అందుబాటు అని అనుకున్నారు. అలా ఆ విధంగా ప్రతి దానికి ముందుకు వచ్చేటువంటి మన వెంకటేష్ మన టి నాగేశ్వరరావు గారికి కూడా ప్రత్యేక తెలియజేద్దాం. అదేవిధంగా మన సత్యనారాయణ గారు ఆయన ఇంకా అఫీషియల్ గా మెంబర్ కాలేదు, కానీ మెంబర్ కొంచెం అలా ఉన్నారు. అంటే సేవలు చేయడంలో తర్వాత అంటే ఏముండదు. ఇక్కడ ఏంటంటే ఇది నాది అని భావించుకుని చేసేవాళ్ళు, వాళ్ళకి మనం కొంచెం ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. దాని ముందు నడుచుకుంటూ వెళ్తుంటాం. కాబట్టి మన సత్యనారాయణ గారికి వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన తెలియజేద్దాం. అదేవిధంగా మనం ఇంకొక పేరు తలుచుకోవాలంటే ఇన్ని విగ్రహాలు ఉన్నాయంటే వీటి వెనుక ఒక సాయినాథుడు కూడా ఆయన లేరు. మనకి ఇంకా మన టెంపుల్ రాలేదు కాబట్టి ఆయన పెట్టలేదు, కానీ అదొకటి మనం పెట్టుకున్నాం. కానీ ఇక్కడ విగ్రహాల నుంచి ఇక్కడ దత్తాత్రేయ దగ్గర నుంచి సూర్య భగవాన్ దగ్గర నుంచి ఈ సాయినాథుడు వదిలిపెట్టేయాలి. ఇక్కడ స్ఫటిక శివలింగం, అక్కడ అయ్యప్ప స్వామి, లక్ష్మీ నరసింహ స్వామి, ఇంకా దేవతలు అయితే ఒకరు కాదు ఇద్దరు కాదు, మొత్తం 9 మందికి నవరాత్రికి సంబంధించిన 9 దేవతామూర్తులు కూడా అక్కడ ఉంటారు. ఇన్ని విగ్రహాలను ప్రదానం చేసినటువంటి మన శ్రీనివాస్ రెడ్డి గారికి మనం ప్రత్యేక. అదేవిధంగా దేవాలయానికి ఆదాయం పెరగాలనే ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు మేము వచ్చామంటే అందరికి వచ్చి మీకు వచ్చి ఇన్ఫార్మ్ చేసి ఒక సాయి ప్రసాదంగా ఒక కిట్ నుంచి ఇవన్నీ చేశామంటే మా ఉద్దేశం ఏంటంటే దేవాలయానికి ఆదాయం రావాలి. ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నానండి. మేము ఇచ్చిన ఇప్పుడు చక్కగా ఎంత చక్కగా ఉన్నారంటే ఒక స్కూల్ పిల్లలకి అనుకోలేదు, మీరు పిల్లలు అనుకోవడం స్కూల్ తల్లులు ఉన్నాం కొద్దిసేపు చక్కగా యూనిఫామ్ ఉన్నట్టుగా ఉన్నారు అందరూ కూడా. అదేవిధంగా సగం మంది పంచర్ తీసుకుని రావడం లేదు. అదే అందరూ కూడా పంచర్ క్రీడింగ్ మన పంతులు గారికి ఆయన ఇలా వచ్చారంటే ఆయన ఎదిరించి ఒక 5 చూపు చూసారంటే మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఒకటే కావు, కానీ తెల్లారి దగ్గర పంచకొట్టుకు వచ్చేస్తున్నారు. దగ్గర వాళ్ళైతే మళ్ళీ అప్పటికప్పుడు ఇంటికి పంచకొట్టుకు మళ్ళీ వస్తున్నారు అభిషేకాలు. చక్కని నియమాన్ని అలవాటు చేస్తున్నారు అంతే. అది వాటిని కోసం దృష్టిలో పెట్టుకొని ఇవి ఇచ్చాము. మీ అందరికీ కూడా మొత్తం ఆల్మోస్ట్ ఒక 70 మంది వరకు కూడా ఈ 2116 రూపాయలు కట్టారు. వాళ్ళందరికీ కూడా అన్ని పేరు